మీరు చూస్తున్న ఈ ఈ పొలంలో ఇప్పుడు వేయబోయే పంట ఏంటంటే మినుము, పెసర, వేరుశనగ, నువ్వులు. ఇదంతా కూడా ఇవి వేసే ముందు ఇట్లా పరిశుభ్రంగా దున్నుకుంటాం అన్నమాట. ఇంకా 2 సార్లు దున్నాము, ఇంకా 4 సార్లు దున్నాల్సి ఉంది. దున్నిన తర్వాత ఈ విధంగా గేదెలను కట్టేసుకుంటాం మా దాంట్లో. అంటే బలం చేయటం. అంతకుముందు కూడా 2-3 సార్లు కట్టాము. అయినా కూడా ప్రతి పంట వేసే ముందు కూడా దీన్ని బలవంతం చేసుకుంటాం. చూడండి ఏ విధంగా అంటే మీకు దగ్గరగా చూపిస్తున్నా. ఇట్లాగా ఎంత సారం చేస్తున్నామో చూడండి. మీరు ఎక్కడ అడుగు వేయిద్దామన్నా పేడే ఉంటుంది, ఎక్కడ అడుగు వేద్దామన్నా మూత్రమే పోసి ఉంటుంది. ఇది ఈ విధంగా తయారు చేస్తుంది దీన్ని లైన్గా. దగ్గర తీసుకెళ్ళి చూపిస్తా. సో ఇంత బలం చేస్తేనే కానీ మనకు వచ్చే పంటకి సరిపోదన్నమాట. తర్వాత అది మినుము, పెసర, ఏరుశనగ, నువ్వులు వేసి తీసేసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏమి ఉండదు. మళ్ళీ వేసుకోవాలి మనం ఏ రోజు మనం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఎలా తీసుకుంటున్నామో భూమికి కూడా పంట వేసే ముందు మనం ఖచ్చితంగా బలం చేయాలి. ఇది ఈ విధంగా ఈరోజు వీటిని కదుపుకుంటూ వెళ్తాం. అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా చేసుకుంటూ వచ్చినాయి. ఇంకో 10-15 రోజులు పడుతుంది అనమాట ఇదంతా కట్టడానికి. ముఖ్యంగా దీంట్లో పేడ కన్నా కూడా మూత్రాన్ని ఇట్లాగా యూనిఫామ్ స్ప్రెడ్ అనమాట. అంటే దాన్ని భూమి మీద సరిసమానంగా పడటం అనేది ఇక్కడ గొప్ప విశేషం. ఇది మన భారతీయ సాంప్రదాయ వ్యవసాయం. సో ఇట్లా ఉంటుంది. చూడండి, నిన్న కట్టేసింది ఇవి, ఈరోజు అక్కడ కట్టేసాం. ఇంత సారవంతమైన భూమి మా ముత్తాతల నుంచి కూడా ఇదే విధానం. ఇంత సారవంతమైన భూమికి కూడా ఇంత కట్టాల్సింది ఉంది. అంటే కట్టకపోతే వస్తుందా అని అంటే వస్తుంది పంట. మేము ఇలా కట్టకుండా అందరిలాగా మేము కూడా వేసి కళ్ళపు జల్లినట్టు ఇది జల్లాం అది జల్లామని అన్నా పంట వస్తుంది. కానీ దాంట్లో భూమిలోంచి ఉన్న పోషకాలు దాని ద్వారా వెళ్ళవన్నమాట. చూడండి, ఇవి మనం రాగానే ఎలాగ అలర్ట్గా పిలుస్తున్నాయో. ఏమంటారంటే మా నందులు వచ్చినాయి, మా నందులు పిలుస్తున్నాయి, మా నందులు రమ్మని అని అంటారు. మీకు ఈ సందర్భం కాకపోయినా కానీ నాకు ఒంగోలు ఆవులు చిన్నప్పుడు ఉండే, ఇప్పుడు లేవు, కానీ ఇప్పుడు అయినా కూడా మీకు చెప్తున్నాను. ప్రపంచంలో ఒంగోలు జాతి అంత ఫెరోషియస్గా, అంత యాక్టివ్గా, సెన్స్ ఎక్కువ అనమాట దానికి. అందుకనే 2024లో జరిగిన సింపోజియంలో వాటిని ప్రత్యేకమైన ఫస్ట్ స్థానంలో రాశారు. ఆ సింపోజియంలో వాటి గురించి మనకు తెలియని అన్ని విషయాలు ఫారినర్స్ అందరూ కూడా చేసుకుంటూ ఉన్నారు. సో వాటి గురించి ఇంకా చెప్పాలంటే వాటి స్వరద్రూపి అవన్నీ కూడా ఒక్కదానికే చెందినవి. ఎందుకు ఇవన్నీను? బండలాగడి పోటీలు 800 కేజీలు కట్టి లాగేస్తూ ఉంటారు. ఏ జాతినైనా సరే వీళ్ళందరూ చాలామంది చెప్తా ఉన్నారు, రోడ్లెక్కి ఉదరగొట్టి ఏ జాతినైనా సరే తీసుకొచ్చి అలా కడితే 4 కాళ్ళు ఇరిగిపోతాయి వాటికి. ఒక్క ఒంగోలు జాతికి అసాధ్యం. అంటే అంత బలిష్టమైంది, అంత అందమైంది, అంత స్ఫురద్రూపి గల జాతి అంటే ఒంగోలు. ఆ ఒంగోలు నుంచి వచ్చిన పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ అతి శ్రేష్టం. ఏ కుటుంబాలైతే మా పిల్లలకి ఆరోగ్యం ఇవ్వాలి, ముందు తరాల వాళ్ళకేమీ వస్తుంది ఇవ్వాలి అని అంటే అది ఒంగోలు నుంచే తీసుకోండి. ఇంక ఏ దాని నుంచి వద్దు. నేను గేదెలు ఉన్నాయి, నేను చెప్పుకోవచ్చు. గేదెలు ఏదో ఒక పాయింట్ ఉంటుంది, గేదెలు కూడా మంచిదని. వాటి నుంచి కూడా నేను చెప్పచ్చు. అది ఆ రీజన్ చెప్తారు మిగతా వాళ్ళందరూ. ఏదో ఏ జాతి అయితే వాళ్ళ దగ్గర ఉందో దాని యొక్క రీజనింగ్ చెప్తారు. అది కాదు, ఓన్లీ ఒంగోలు. దానికి ఉన్న శ్రేష్టత దేనికి లేదు. మన ఎవరికన్నా మా ఇంట్లో పెళ్లి చేయాలంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలంటారు. అది పెళ్లి వరకు. కానీ మన ఆరోగ్యాన్ని రీత్యా మనం ఎంత ఎక్సర్సైజ్ చేయాలో ఆలోచించుకోండి. చేసి మీకున్న పరిధిని బట్టి మీరు తీసుకోండి. థ్యాంక్ యూ.